For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఆనంద్ తిరుపతి, ఎండి, జనరల్ ఫిజిషియన్, డయాబెటాలజీ అండ్ పెయిన్ మేనేజ్మెంట్. మరి సార్తో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? యా ఐమ్ ఫైన్. సార్, రైనీ సీజన్ వచ్చేసింది. సో వర్షం ఇంకా విపరీతంగా పడుతుంది. వర్షంలో తడిచిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేయాలి సార్? ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? వర్షంలో మెయిన్గా మనం తడిసేసి వస్తే వెంటనే వచ్చిన తర్వాత బట్టలు తీసేసి ఫ్రెష్గా స్నానం చేసేసి కొన్ని వేడి నీళ్ళతో, ల్యూక్ వామ్ వాటర్తో, లేకుంటే దాంట్లో కొన్ని యాంటీసెప్టిక్ లిక్విడ్స్ లైక్ డెటాల్ కానీ సావలన్ కానీ వేసుకొని స్నానం చేసేసి క్లీన్ చేసుకొని ఉండాలి. అది ఫస్ట్ థింగ్. ఎంతకంటే ముందు ఏంటంటే మనం అసలు వర్షంలో తడవకుండా ట్రై చేయడానికి వెయిట్ చేయాలి. ఒకవేళ మనం వర్షంలో తడిస్తే కంపల్సరీగా ఇంటికి వచ్చిన తర్వాత మొత్తానికి క్లీన్ చేసుకొని ఫ్రెష్గా ఉండాల్సి ఉంటుంది. అది కాకుండా ఇంకా మనం ఏం చేయాలంటే వర్షంలో కంపల్సరీగా రెయినీ వాటర్ కలవడం వల్ల వాటర్ మొత్తం కంటామినేట్ అయిపోతుంది. సో మనం ఎప్పుడైనా సరే ఇంట్లో వాటర్ ఉంటే వాటర్ని బాయిల్ చేసుకొని హీట్ అయ్యి మళ్ళీ తగ్గిన తర్వాత నార్మల్ హీట్తో తాగుతూ ఉండాలి. అది ఫస్ట్ థింగ్. ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు హ్యాండ్ వాష్ కంపల్సరీగా హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉండాలి. విత్ ఎనీ శానిటైజర్ ఆర్ విత్ ఎనీ సోప్ వీ హ్యావ్ టు వాష్ యువర్ హ్యాండ్స్ ఫర్ 20 సెకండ్స్ అట్లీస్ట్. అలా చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వర్షాకాలంలో ఎక్కువగా కంటామినేటెడ్ ఫుడ్స్, కంటామినేటెడ్ వాటర్ తీసుకుంటూ ఉంటాం కాబట్టి వీ హ్యావ్ టు ఇంక్రీజ్ అవర్ ఇమ్యూనిటీ. మన ఇమ్యూనిటీని మనం ఇంక్రీజ్ చేసుకుంటే ఇట్లాంటి కంటామినేటెడ్ ఫుడ్స్ తీసుకున్నా, కంటామినేటెడ్ వాటర్ తీసుకున్నా మనకు కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేసుకోవడానికి మనం ఏం చేయాలి? ఫస్ట్ థింగ్, మనం ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేసుకోవడానికి కామన్గా విటమిన్ సి, జింక్ అండ్ విటమిన్ డి అండ్ విటమిన్ ఏ ఇట్లాంటి ఉండే ఫుడ్స్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి ఫుడ్స్ తీసుకున్నప్పుడు మన ఇమ్యూనిటీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇది కామన్గా మనం చేయాల్సిందే. ఓకే సార్, రైనీ సీజన్లో మోస్ట్ కామన్లీ డిసీజెస్ వస్తుంటాయి. ఆ డిసీజెస్ ఏంటి? వాటి నుంచి మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? మెయిన్గా రైనీ సీజన్స్లో వచ్చే డిసీజెస్ వచ్చేసి ఒకటి డెంగ్యూ, ఒకటి మలేరియా, ఒకటి టైఫాయిడ్, ఒకటి ఇన్ఫ్లుయెంజా, ఇంకొకటి కామన్ కోల్డ్స్. ఇవన్నీ వస్తూ ఉంటాయి. డెంగ్యూ అండ్ మలేరియా వచ్చేసి ఏంటంటే మనకు మస్కిటోస్ వల్ల, దోమల వల్ల వస్తూ ఉంటాయి. అండ్ టైఫాయిడ్, ఇంకోటి కలరా ఒకటి వస్తూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనకు డయేరియాస్ వస్తూ ఉంటాయి. వాటిని మనం అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటాం. ఇవేంటంటే కంటామినేటెడ్ వాటర్ అండ్ ఫుడ్ వల్ల వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనం బయటికి వెళ్ళి ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు కానీ, బయట నుంచి వాటర్ తాగినప్పుడు కానీ కంపల్సరీగా మన ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. అందువల్ల మోషన్స్, వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. సో మెయిన్గా మనకి రెయినీ సీజన్లోనే ఎందుకు వస్తాయి అంటే రెయినీ సీజన్లోనే వాటర్ అంతా కూడా కంటామినేటెడ్ అండ్ స్టాగ్నెంట్ అయిపోతూ ఉంటుంది. ఎక్కడ మన పైన టెర్రస్ మీద కావచ్చు, లేకుంటే మన ఇంట్లో ఏమైనా వాడి పడేసిన కూలర్స్ కానీ, ఫ్రిడ్జెస్ కానీ, ఇంకేదైనా మనం వాడని స్టోర్ రూమ్లో పెట్టినటువంటి ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, దాంట్లో ఏమైనా ఉంటే ఆ వాటర్లో స్టాగ్నెంట్ అయిపోతాయి. అందులో మస్కిటోస్ ఎక్కువ గ్రో అవుతూ ఉంటాయి. అందువల్ల ఆ మస్కిటోస్ వచ్చి మనం బైట్ చేసినప్పుడు వాటి వల్ల మనకు డిసీజెస్ వస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే మన ఇంట్లో ఏదైనా యూజ్ చేయనివి ఏమైనా ఉంటే వెంటనే వాటిని క్లీన్ చేసి పెట్టేసుకోవాలి. వాటిలో వాటర్ అనేది స్టాగ్నెంట్ అవ్వద్దు. ఒకవేళ వాటర్ స్టాగ్నెంట్ అయిందంటే కంపల్సరీ మస్కిటోస్ గ్రో అవుతాయి. అలా మస్కిటోస్ గ్రో అయిన ప్రతిసారి మనకి ఏదో ఒక డిసీజ్ వస్తూ ఉంటుంది. ఇందులో కూడా మళ్ళీ ఏంటంటే మస్కిటోస్ డే టైం కుట్టే మస్కిటోస్ ఉంటాయి, నైట్ టైం కుట్టే మస్కిటోస్ ఉంటాయి. మనకి డే టైం కుట్టే మస్కిటోస్తోనే కామన్గా డెంగ్యూ ఫీవర్ వస్తూ ఉంటుంది. సో మనం డే టైం ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇంటి విండోస్కి మెష్ పెట్టుకోవడము, లేకుంటే మనం మస్కిటో రిపెల్లెంట్స్ వాడడము నైట్ టైం అయినా కూడా ఇట్లాంటివి చేయాల్సి ఉంటుంది. మళ్ళీ మన ఇంటి చుట్టుపక్కల మొత్తం క్లీన్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక వాటర్ స్టాగ్నెంట్ అయిపోతుందంటే వెంటనే క్లీన్ చేస్తూ ఉండాల్సి ఉంటుంది. ఇవి మెయిన్ డిసీజెస్. వర్షంలో చిన్నపిల్లలు బాగా తడుస్తారు. చిన్నపిల్లలకి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి సార్? వర్షంలో చిన్నపిల్లలు తడిసినప్పుడు చాలా తొందరగా వాళ్ళకి డిసీజెస్ వస్తాయి. ఒకటి ఏంటంటే వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, వాళ్ళ డెవలప్మెంట్ స్టేజ్లో ఉంటారు కాబట్టి మనం వాళ్ళని వర్షంలో మెయిన్గా తడవకుండా చూసుకోవాలి. ఒకవేళ తడిసినా కూడా వెంటనే క్లీన్ చేస్తూ ఉండాలి. వాళ్ళకి శానిటైజ్ చేస్తూ ఉండాలి ప్రతిసారి. వాళ్ళు కింద ఫ్లోర్లో ఏదైనా పడితే దాన్ని మళ్ళీ పట్టుకొని తినడం చేస్తూ ఉంటారు. బయట నుంచి వచ్చే వాళ్ళని టచ్ చేస్తూ ఉంటారు. అట్లాంటప్పుడు మనం కంపల్సరీగా హ్యాండ్ వాష్ చేసుకోవాలి, శానిటైజ్ చేసుకుంటూ ఉండాలి, క్లీన్గా పెట్టుకుంటూ ఉండాలి. అండ్ పిల్లల్లో కూడా మనం ఇమ్యూనిటీ ఇంక్రీజ్ చేసుకోవడానికి
విటమిన్ సి, విటమిన్ ఏ ఇట్లాంటి ప్రొడక్ట్స్ ఏమైనా మనం ఇస్తూ ఉండాలి. కాకపోతే పిల్లల్లో ఏంటంటే కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సి ఉంటుంది. అడల్ట్లో అయితే ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. బట్ పిల్లల్లో మాత్రం ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు వర్షంలో తడిచిన తర్వాత చాలా మంది మళ్ళీ ఫ్రెష్ అవ్వడానికి ఇష్టపెట్టుకోరు, అలాగా తల తుడుచుకొని కంటిన్యూ అయిపోతుంటారు. దానివల్ల ఏమైనా డిసీజ్ ఏమైనా ఎఫెక్ట్ అయ్యేది ఉంటుందా సార్? వర్షంలో తడిసి మనము ఒకవేళ కనుక మనం బయట తడిసేసి వచ్చినప్పుడు మన తల మొత్తం తడిసిపోయినప్పుడు వెంటనే మనము క్లీన్ చేసుకోవాలి. మనం డ్రై అయిపోవాలి ఎలాగోలాగా, అయితే టవల్తో కానీ దేంతో కానీ తుడుచుకోవాలి. ఒకవేళ అలాగే ఉంటే ఆ బయట ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే మన ఇయర్లోకి వెళ్ళిపోవడం, లేకపోతే నోస్లోకి వెళ్ళిపోవడం, లేకపోతే మౌత్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అలా జరిగినప్పుడు ఏమైందంటే ఈ ఇయర్ లేకుంటే నోస్ లేకుంటే థ్రోట్ వీటి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు చాలా మందికి సైనసైటిస్ వస్తూ ఉంటుంది, చాలా మందికి కాఫ్ కోల్డ్ వస్తూ ఉంటుంది. సో కంపల్సరీగా మీరు బయట నుంచి వర్షంలో తడిసేసి వస్తే కంపల్సరీగా మొత్తం డ్రై అయిపోవాలి. హెయిర్, హెడ్, బాడీ మొత్తం ఎప్పుడైనా సరే డ్రై చేసుకుంటూ ఉండాలి. ఇంటికి వచ్చిన తర్వాత ల్యూక్ వామ్ వాటర్తో స్నానం చేసేసి మళ్ళీ క్లీన్ చేసుకుంటే బెటర్.